వెల్ యాక్చువల్లీ ఏంటంటే ఆమె నగరిలో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు అక్కడ ప్రజలు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఐ హర్డ్ దట్. సో వాళ్ళకి కావాల్సినవి బాగానే పోరాటం చేసి తీసుకొచ్చింది. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నా కూడా చాలా కష్టమైనా సరే చాలా అసెంబ్లీలో వాళ్ళకి కావాల్సినవి చేసి తీసుకొచ్చిందని. రెండోసారి ఆ కన్సర్న్ తోనే ఆమె గెలిచింది. ఎప్పుడైనా జనాలకి వాళ్ళకి ఏదైనా చేస్తేనే గెలిపిస్తారు. గెలిచిన తర్వాత బ్లైండ్ గా మోసగేమి వెళ్ళిపోరు. బట్ ఈసారి అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంది అయితే అని టాక్స్ అయితే వస్తున్నాయి. గెలవడం అయితే కష్టం అని చెప్పేసి అంటున్నారు. రోజా గారు మొన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడారండి. ఇది రిషికొండ గురించి మాట్లాడినప్పుడు, రిషికొండని డెవలప్ చేసి దాని మీద ఇల్లు కట్టుకుంటే మీకు అంత ఇది అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు జూబ్లీహిల్స్ కొండలే కదా, ఆ కొండ మీద కట్టుకున్నారు కదా ఇల్లు, అప్పుడేం పర్యావరణానికి ప్రాబ్లం అవ్వలేదా, ఇప్పుడు ఎందుకు అవుతుంది అని చెప్పి. యాక్చువల్లీ దాని గురించి ఏంటి అంటే మనకు కోర్ట్ అనేది, హైకోర్టు అనేది ఒకటి ఇచ్చిందనమాట. రిషికొండ వ్యాలీ అనే చెప్పేసి అది ప్రకృతికి సంబంధించిన విషయం. అక్కడ ఇల్లు కట్టుకోకూడదు కూడా. అది కొన్ని మనకు పర్యావరణ దాంట్లో కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాంతాలు ఇల్లు కట్టుకోవడానికి, కొన్ని ప్రాంతాలు పొలం ఏదైతే పంటలు పండించుకోవడానికి, ఇక్కడ నీటి వసతులు ఉన్న చోట వరి పంటలు వేసుకోవడానికి, లేకపోతే డ్రై ఏరియాలో ఆ వర్షాలు వచ్చినప్పుడు చిరుధాన్యాలు వేసుకోవడానికి, ఈ ప్రాంతం వాటర్ కి, ఈ ప్రాంతం ఇళ్ళకి అని కొన్ని ఉంటాయి. అది కొండ అంతే, సముద్రం పక్కన ఉన్న రిషికొండ అదంతే పర్యావరణానికి. దాంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల కొన్ని అంటే ఏమంటారంటే చాలా పురాతన కాలంగా వస్తున్నటువంటి దాని సరౌండింగ్స్ లో కొన్ని టెంపుల్స్ అయితే కొన్ని ప్లేసులు ఉంటాయి. వాటిని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయకూడదు, వాటిని ఎవరు ముట్టుకోకూడదు. అలా ముట్టుకునే హక్కు ఎవరికి కూడా లేదు. కానీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనేది ఎస్ ఒకప్పుడు అవి గుట్టలు కొండలు, వాటి పేరే ఈ హిల్స్. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ అంటే లైక్ లంబాడి తాండాస్ ఒకప్పుడు అవన్నీ వాటిలోనే ఉంది కదా. జూబిలీ బంజారా, అది జూబ్లీ కాదు, అది జూబిలీ అది. సో ఆ తాండా ప్రాంతంలో అలా స్లోగా మొత్తం అది ఇప్పుడు రెసిడెన్షియల్, ఇప్పుడుగా చాలా సంవత్సరాల క్రితం రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది. దానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, కానీ రిషికొండకి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వలేదు, హైకోర్టులో పర్మిషన్స్ ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు కూడా. ఇప్పుడు ఆవిడ ఇల్లు ఇక్కడ మణికొండలో ఉంది, అది కూడా మణికొండే. ఓకే, ఒకప్పుడు అవన్నీ కొండలు గుట్టలుగా ఉన్నాయి, అడవి ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో డెవలప్ అయింది. సో అలా చూసుకుంటే ప్రతి ప్రాంతము అంటే రెసిడెన్షియల్ ఏరియాకి అవకాశం ఉన్న చోట అంతా ప్రభుత్వం కానీ కోర్టులు కానీ వాటికి రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు పెట్టదు. కానీ రిషికొండని తవ్వేశారు, నేను చూసా అండి, నేను వెళ్ళి చూసా, నేను చూడకుండా మాట్లాడలేను. వైజాగ్ వెళ్ళి ఆ రిషికొండ అయితే ఏంటో గ్రీన్ మ్యాట్ వేశారు. గ్రీన్ మ్యాట్ ఏంటిదంటే తవ్వేశారు. కానీ గూగుల్ కెమెరాస్ నుంచి చూసినప్పుడు, పైనుంచి డ్రోన్ షాట్స్ వేసినప్పుడు అది మొత్తం గ్రీన్ గా కనిపించాలంటే గ్రీన్ మ్యాట్ వేశారంట. ఆయన ఇల్లు కట్టుకోవడం కోసం దాన్ని తవ్వేశారు. ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి బీచ్ వ్యూ, ఇటు చూస్తే కొండ వ్యూ కనిపించడం కోసం కొండందవి ఇల్లు కట్టుకోవడం ఏంటండి, అది చట్టరీత్యా నేరం. హైకోర్టు కూడా చాలా నీట్ గా ప్రకటించింది. పైగా ఆవిడేంటి టూరిస్ట్ మినిస్టర్ గా ఉన్నారు. యాక్చువల్లీ టూరిజం అద్భుతంగా డెవలప్ చేయవలసినటువంటి వైజాగ్ లో మా జగనన్న ఇల్లు కట్టుకుంటే తప్పేంటి అంటే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే గవర్నమెంట్ ప్రాపర్టీలు కొన్ని ఉంటాయి, కానీ ఎప్పటికీ ముట్టుకోకూడని ప్రాపర్టీ అది. అవి కొండలు, అవి టూరిస్టులకి చాలా అట్రాక్టివ్ గా ఉండేలాగా చేసి ఆమె టూరిజం ని ఎంత డెవలప్ చేసింది, ఎంతమందిని తీసుకొచ్చింది, ఎంత రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చింది చూపించకుండా మా జగనన్న ఇల్లు కట్టుకుంటే తప్పండి. సో ఇది వ్యక్తి పూజలో ఉండి ఆమె టూరిజం ని ఇగ్నోర్ చేయడం అన్నది వెరీ ప్యాథటిక్ పార్ట్. అండ్ బాలకృష్ణ గారు, బాలయ్యబాబు హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా గెలిచే అవకాశం ఏ విధంగా ఉండబోతుంది, పోటీ ఏమైనా ఉందా, అంటే స్ట్రాంగ్ గా ఉంటదేమో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వెల్ యాక్చువల్లీ హిందూపూర్ నుంచి ఆయన గెలుస్తాడు, లాస్ట్ టైం గెలిచారు. సో అక్కడ జనాలకి ఏంటంటే అదే చెప్పబోతున్నా. ప్రజలకి ఏంటంటే నేను రీసెంట్ గానే అడిగాను, వాళ్ళు భలే మంచి ఆన్సర్ చెప్పారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే అనే వాళ్ళు మామూలుగా ఏం చేస్తారు, అయితే డెవలప్మెంట్ చేయాలి, కానీ ఎంతమంది చేస్తున్నారు, అది వదిలేసేసి కమిషన్లు దాని మీద దీని మీద ప్రతి దాని మీద కమిషన్లు, ఏం చేసినా కమిషన్లు వెళ్తూనే ఉండాలి ఎమ్మెల్యేకి ప్రతి పనికి. కానీ బాలయ్యబాబుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన డెవలప్ చేశాడా చేయడా కాదు అక్కడ మ్యాటర్. ఆయన ఎవరిని డిస్టర్బ్ కూడా చేయడు, జనాలకు కావాల్సింది అదే. ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయడు, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది లైక్ బిజినెస్ పీపుల్ ఉన్నారంట, సో ఎవరిని డిస్టర్బ్ చేయడంట, వాళ్ళకి అంతకంటే మనకు కావాల్సింది ఏముంది అంటున్నారు. సూపర్, అది సో ఆయన గెలుస్తాడు. డెవలప్మెంట్ విషయం ఏంటి అంటే బిజినెస్ మ్యాన్ విషయం పక్కన పెట్టేస్తే ప్రజలు కోరుకుంటారు కదా. నేను అదే 2 పాయింట్లు చెప్పాను. అయితే ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేయాలి, కానీ ఎంత మేరకు ప్రతి ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేస్తున్నాడు,
ఆ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ అందరి దగ్గర నుంచి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళే తప్ప. కానీ బాలకృష్ణతో వచ్చింది ఏంటంటే డెవలప్మెంట్ పెద్ద చేయక కొంతవరకు చేశారట, ఐ హర్డ్. మరీ చేయకుండా జీరో ఏం లేదట, కొంతవరకు చేశారు. ఇంకోటి వచ్చేసి ఎవరిని డిస్టర్బ్ చేయడం ఆయన. ఓకే. సో అది హ్యాపీ వాళ్ళు. బాలకృష్ణతో మనకి తెలిసిన బాలకృష్ణతో ఎట్లుంటుందంటే ఎవడన్నా తీసుకొచ్చి నాగే ఇచ్చాం ఎవడనుకున్నావు, మా నాన్నగారు నేను అన్నాడు అనుకో, ఆయన అంతే అయిపోయింది, వచ్చారు. ఓకే.